Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఆగస్టు 2, 2024న ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి మంచి కరెంట్ అఫైర్స్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి మరియు ద హిందూ న్యూస్ పేపర్ని గ్యాదర్ చేసి మంచి కరెంట్ అఫైర్స్ని కాన్సెప్టువల్గా అందించడం జరుగుతూ ఉంది. అందువలన రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేసుకోండి. జాతీయ అంశాలు, నేషనల్ అంశాలు పరంగా ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు జరిగాయి ఆగస్టు 2న. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 2 అంశాలు, డిఫెన్స్ సెక్టర్లో ఒక అంశము, భారత్ మరియు అంతర్జాతీయ అంశాల పరంగా ఒక అంశము ముఖ్యమైనది జరిగింది. వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా జరిగాయి. రైట్, వీడియో ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉన్నా కూడా మొత్తం చూడండి. ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ కావాల్సిన వారు నాకు మెసేజ్ చేయండి. దీన్ని రెగ్యులర్గా మీకు నా వంతు సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఫస్ట్ చాలా కీలకమైనటువంటి అంశము ఆగస్టు 2, 2024 కరెంట్ అఫైర్స్. ICAE చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ICAE ఏమిటి? ICAE అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూస్తే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్స్. దీని అబ్రివేషన్ ఏమిటంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సమావేశం అని తెలుగులో చెప్తారు. ఈ సమావేశము 32వ సమావేశం, 32nd సమ్మిట్. ఈ సమావేశము భారతదేశంలో జరగబోతుంది. ఆగస్టు 3 నుంచి ఆగస్టు 7 తేదీల మధ్య 5 రోజుల పాటు ఈ సమావేశము భారతదేశంలోని న్యూఢిల్లీలో ఎక్కడ జరగబోతుంది అంటే న్యూఢిల్లీలో. అంటే దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఆగస్టు 2, 2024న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశాన్ని ప్రారంభించబోతున్నారు. మొదటి సమావేశం ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయనే ప్రసంగించనున్నారని ఆగస్టు 2వ తేదీన న్యూస్ రావడం జరిగింది. ఈ సమావేశాన్ని భారతదేశంలో న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రారంభ ఉపన్యాసాన్ని కూడా మోదీ గారు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమావేశము 3 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ ట్రయనియల్ కాన్ఫరెన్స్. ఈ సమావేశాన్ని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్స్ నిర్వహిస్తుంది. అయితే భారతదేశంలో ఈ సమావేశం జరగడము 65 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 65 సంవత్సరాల తరువాత ఈ ICAE సమావేశం భారత్లో జరగడం ఇదే తొలిసారి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ సమావేశంలో
75 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఆగస్టు 7వ తేదీ కరెంట్ అఫైర్స్ లో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి అంశాలు ప్రతిపాదించబడినవి అనేటువంటి దాన్ని ఆ రోజు మనం దీనికి కంటిన్యూషన్ చూద్దాం. అలాగే ఈ సమావేశానికి ఒక ఇతివృత్తాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ట్రాన్స్ఫార్మేషన్ టువర్డ్స్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ట్రాన్స్ఫార్మేషన్ టువర్డ్స్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. దీన్ని మనం తెలుగులో చెప్పుకుంటే స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థల వైపు పరివర్తన చెందడం అనేటువంటి ఇతివృత్తంతో ఈ ICAE 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది భారతదేశం 65 సంవత్సరాల తరువాత. ఓకే, రైట్. దీని తరువాత రెండవ అంశము భారతదేశంలో ఉన్న FPOలు. భారతదేశంలో ఉన్న FPOలు. ఈ FPOలు ఏ పథకము ద్వారా ఏర్పాటు చేయబడుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, అతి ఎక్కువ FPOలు ఉన్న రాష్ట్రం ఏది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. FPO అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. అయితే దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వము ఒక కేంద్ర ప్రాయోజిత పథకాన్ని, అంటే దాన్ని మనం CSS అంటారు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని. ఈ కేంద్ర ప్రాయోజిత పథకము ద్వారా భారతదేశ వ్యాప్తంగా 10,000 FPOలని ఏర్పాటు చేయాలి మరియు ప్రోత్సహించాలి అని ఒక పథకాన్ని తీసుకొచ్చారు. CSS అంటారు దాన్ని, ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ స్కీమ్ టు ఫార్మ్ అండ్ ప్రమోట్ 10,000 న్యూ FPOs. ఈ పథకంలో భాగంగా 10,000 కొత్త రైతు ఉత్పాదక సంస్థలని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 30, 2024 నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని FPOలు రిజిస్టర్ చేయబడినవి అంటే 8,875 FPOలు దేశవ్యాప్తంగా జూన్ 30, 2024 నాటికి రిజిస్టర్ చేసుకోబడినవి. ఈ 10,000 FPOలని 630.3 కోట్ల రూపాయల పెయిడప్ క్యాపిటల్తో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి FPOల సంఖ్య, ఏపీలో ఉన్నటువంటి FPOలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ రిజిస్టర్ చేయబడినవి ఏపీలో 449 FPOలు రిజిస్టర్ చేయబడగా తెలంగాణలో రిజిస్టర్డ్ చేయబడినటువంటి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ 302 రిజిస్టర్ చేయబడినవి తెలంగాణలో. దేశంలో అత్యధిక FPOలు కలిగినటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 1,246 FPOలు ఉండగా అతి తక్కువ FPOలు ఉన్నది లక్షద్వీప్లో. ఒకే ఒక FPO అక్కడ రిజిస్టర్ అయింది దేశంలో. ఇవి FPOలు అంటే రైతులు ఉత్పత్తి చేసే వాటిని పర్ఫెక్ట్ గా సేల్ చేసుకోవడం కోసం ఒక ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది FPO. 10,000 ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఒక కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా 630 కోట్ల రూపాయల క్యాపిటల్ తో. రైట్, ఇది రెండవ అంశం. ఇప్పుడు మూడవ అంశం చెబితే, భారతదేశంలో మార్కెట్లో రిజిస్టర్ అయినటువంటి ఈ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్
విద్యుత్తుతో నడిచేటువంటి వాహనాలు దేశ మార్కెట్లో, దేశ రోడ్ల పైన, రహదారుల పైన ఎన్ని ఉన్నాయి అనే దానిని కేంద్ర నేషనల్ హైవేస్, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనని ఆగస్టు 2, 2024న లోక్సభలో ప్రకటించడం జరిగింది. 2024 జూలై 29 వరకు 29/7/2024 నాటికి దేశవ్యాప్తంగా 45,74,938 ఈ వెహికల్స్ రిజిస్టర్డ్ చేయబడినట్టుగా కేంద్రం ప్రకటించింది. 45,74,738 ఈ వెహికల్స్. ఇది ఏ సమాచారం, ఎక్కడ నుంచి ఈ సమాచారాన్ని స్వీకరించారంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకొచ్చిన ఈ వాహన్ పోర్టల్. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వాహన్ పోర్టల్లో గత 5 సంవత్సరాలుగా, గత 5 ఆర్థిక సంవత్సరాలుగా ఎన్నెన్ని ఈ వెహికల్స్ రిజిస్టర్ చేయబడినవి అనేది కూడా డేటాని ఇవ్వడం జరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,73,604 ఈ వాహనాలు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,42,383 ఈ వాహనాలు, 2021-22లో 4,59,058 ఈ వాహనాలు, 2022-23లో 11,83,341 ఈ వాహనాలు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16,81,127 వాహనాలు రిజిస్టర్ చేయబడినవి. ఈ సంవత్సరంలో కొన్ని రిజిస్టర్ చేయబడినవి. అందుకే జూలై 29/7/2024 నాటికి మొత్తం 45,74,938 ఈ వెహికల్స్, అది 4 వీలర్స్ కావచ్చు, అలాగే 2 వీలర్స్ కావచ్చు, మొత్తము రోడ్ల పైన సంచరిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2023-24కి 42.05% ఎక్కువ ఈ వాహనాలు రిజిస్టర్ కాబడినవి. గ్రోత్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఓకే, మరొక 4వ జాతీయ అంశము, దేశవ్యాప్తంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలని, ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలని ఎన్ని నెలకొల్పింది, దేశవ్యాప్తంగా ఎన్ని ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిపాదించాయి, అందులో ఎన్ని ప్రస్తుతం అమలులో ఉండి పనిచేస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఆయుష్ వెల్నెస్ కేంద్రాలు ఉన్నాయి, ఎక్కువ ఆయుష్ కేంద్రాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటారు. ఈ ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ నే ప్రస్తుతము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పిలుస్తున్నారు. దీని పేరు మార్చడం జరిగింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని వీటిని ఇప్పుడు పిలుస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా పిలువబడుతున్న ఇవి ఆయుష్మాన్ భారత్ లోని భాగంగా మనకి ఒక కేంద్ర ప్రాయోజిత పథకం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఒకటి ఉంది. దాని పేరే నేషనల్ ఆయుష్ మిషన్, NAM. ఆ నేషనల్ ఆయుష్మాన్
ఆయుష్ మిషన్లో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వాలు వాటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేంద్రాలని, హెల్త్ సెంటర్స్ని లేదా వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనల్లో భాగంగా దేశం మొత్తం 12,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఏర్పాటు చేయడం కోసం ఆమోదం తెలపడం జరిగింది ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు అంటే ఆగస్టు 2, 2024 నాటికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరోగ్య మందిర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఎన్ని అంటే 12,121 ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 126 ఆంధ్రప్రదేశ్లో 126 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తుండగా తెలంగాణలో 421 ఆయుష్మాన్ కేంద్రాలు లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు పనిచేస్తున్నాయి. దేశంలో అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఉన్నాయి. రాజస్థాన్లో 2019, ఉత్తరప్రదేశ్లో 1034 ఉండగా లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో అసలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు 0 లేవు. రైట్, ఇది చాలా కీలకం. దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, దేశంలో ప్రధాన వాడరేవులు లేదా పోర్టులు, దేశంలో ప్రధాన వాడరేవులు, పోర్ట్స్, మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ప్రకారము దేశంలో ప్రధానంగా 12 పోర్టులు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. ప్రధానమైన పెద్ద పోర్టులు 12 పోర్టులు. ఇది చాలా కీలకం. ఈ 12 పోర్టుల్లో మనకి చెన్నై, కొచ్చిన్, దీన్ దయాల్, దాన్నే మనం కాండ్లా అంటాం, గతంలో కాండ్లా అనేవారు, ఇప్పుడు దీన్ దయాల్. జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్, ముంబై, దాన్నే నవసేన పోర్ట్ అని కూడా పిలుస్తారు. కోల్కతా వాడరేవ్, అలాగే మర్మగోవా వాడరేవ్, ముంబై వాడరేవ్, విశాఖపట్నం వాడరేవ్, పారాదీప్ ఒడిశా, అలాగే వివో చిదంబరం ట్యూటికోరన్, విశాఖపట్నం వాడరేవ్, న్యూ మంగళూరు వాడరేవ్, అలాగే కామరాజార్ పోర్ట్. మొత్తం 12 పోర్టులు ఉన్నాయి. ఈ 12 పోర్టులతో పాటుగా మరొక మేజర్ పోర్టుకి కేంద్ర ప్రభుత్వము జూన్ 19, 2024 ఆమోదం తెలపడం జరిగింది. ఈ వాడరేవుని మహారాష్ట్రలో ఉన్న పాల్ఘర్ జిల్లాలో ఉన్న వాధవన్లో ఈ కొత్త పోర్టుని నిర్మించబోతున్నారు. వాధవన్ మహారాష్ట్రలో 13వ పెద్ద పోర్టుగా ఇది నిలవబోతుంది. దీనిని 76,220 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నారు. అందులో ల్యాండ్ ఎక్విజేషన్స్ తో సహా, అంటే భూసేకరణతో సహా ఈ పోర్టుని 76,220 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇందులో ముంబైలో ఉన్నటువంటి నవసేన పోర్ట్ లేదా జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ కి 74% వాటాను, మిగతా 74% వాటాను, మిగతా 26% వాటాని ముంబై మారిటైమ్ మహారాష్ట్ర మారిటైమ్ బోర్డుకి మిగతా 26% వాటా ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే మరొక కీలకమైనటువంటి అంశం కూడా చాలా ఇంపార్టెంట్. వర్క్షాప్ ఆన్ ఫుడ్, వర్క్షాప్ ఆన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే ఇది కూడా. ఈ
ఆహారం పైన లేదా ఆహార నాణ్యత పైన 4 రోజుల పాటు ఒక వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. 4 రోజుల పాటు అంటే అది జూలై 28 నుంచి జూలై 31 వరకు 28, 29, 30, 31 4 రోజుల పాటు ఏ కాంప్రహెన్సివ్ కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ was organized by the Indian Embassy in Bhutan. ఈ వర్క్షాప్ ని ఎక్కడ నిర్వహించారంటే భూటాన్లోని భారత రాయబార కార్యాలయంలో. రాయబార కార్యాలయం చాలా ఇంపార్టెంట్. భూటాన్లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో ఈ 4 రోజుల వర్క్షాప్ ని, కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ ని నిర్వహించడం జరిగింది. దీనిని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే FSSAI. ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ద్వారా ఈ వర్క్షాప్ లో రకరకాలైనటువంటి అవేర్నెస్ సెషన్స్ ని కూడా నిర్వహించడం జరిగింది. భారత్ భూటాన్ల మధ్య దేనిపైన ఈ వర్క్షాప్ అంటే సింపుల్ గా వ్యవసాయ ఉత్పత్తులు, శుద్ధి చేయబడిన ఆహార పదార్థాలు మరియు ప్రత్యేక దృష్టితో వాణిజ్య విధానము, నిబంధనలు మరియు వాటి విధానాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను కవర్ చేసేలా ఈ వర్క్షాప్ ని భారత్ తన రాయబార కార్యాలయం భూటాన్లో నిర్వహించడం చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక జాతీయ అంశము కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ 3 పథకాలని, అంటే ఆ శాఖ ద్వారా కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా అమలవుతున్నటువంటి పథకాలని అన్నింటినీ కలిపేసి 3 పథకాలుగా మార్చడం జరిగింది. దీనిని కూడా చాలా ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాలి. ఫర్ ద బెటర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎఫెక్టివ్ మానిటరింగ్ ఆఫ్ ఆల్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ have been clubbed into 3 verticals. కేవలం అన్ని పథకాలను తీసుకొచ్చి కేవలం 3 పథకాలుగా మార్చడం జరిగింది. అందులో ఒకటవది సాక్షం అంగన్వాడీ. సాక్షం అంగన్వాడీ 2.0. సాక్షం అంగన్వాడీ పోషన్ 2.0. ఇక్కడ ఇంకా పోషన్ కూడా ఉంది. సాక్షం అంగన్వాడీ పోషన్ 2.0 అని ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ఇంప్రూవింగ్ ద న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఇండికేటర్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో ఉన్నటువంటి పోషణని ప్రోత్సహించడం, బాలల విద్యని అందించడం, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అంటారు, దాన్ని అందించడం, అలాగే దాని ద్వారా ఆరోగ్య ప్రమాణాలని మెరుగుపరచడం అనే పూర్తి స్థాయి అంశాన్ని అంగన్వాడీ పోషన్ 2.0 సాక్ష్యం పథకంగా తీసుకొచ్చారు. ఒక పథకంగా ఇందులో ఉన్న గతంలో ఉన్నవన్నింటినీ అంగన్వాడీ పోషన్ సాక్ష్యం 2.0గా తీసుకొచ్చారు. రెండవది మిషన్ శక్తి. రెండవ పథకంగా దేన్ని తీసుకొచ్చారంటే మిషన్ శక్తి అంటారు. ఈ మిషన్ శక్తి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ, ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. మహిళల యొక్క రక్షణ, మహిళల యొక్క భద్రత మరియు మహిళల యొక్క అభివృద్ధికి కృషి చేసేది మిషన్ శక్తి అనే పథకంగా తీసుకొచ్చారు. గతంలో కూడా డిఫరెంట్ స్కీమ్స్ ఉండే, వాటన్నింటినీ మిషన్ శక్తిగా తీసుకొచ్చారు. మూడవది వాత్సల్య మిషన్. వాత్సల్య మిషన్. ఈ వాత్సల్య మిషన్ ని కంప్లీట్ గా ప్రొటెక్షన్, కేర్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్, బాలికలకు సంబంధించిన రక్షణ మరియు బాధ్యత, భద్రత, సంక్షేమం కోసం
డిఫరెంట్ డిఫరెంట్ సర్క్యూమ్స్టాన్సెస్ లో వీరి భద్రతని కాపాడడం కోసం తీసుకొచ్చినటువంటిదే ఈ మిషన్ వాత్సల్య అనేటువంటిది. ఈ 3 స్కీమ్సే ఇక నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడతాయని కేంద్రం ఆగస్టు 2, 2024 ప్రకటించింది. రైట్. దీని తర్వాత సిసిఈఏ ఆమోదం. సిసిఈఏ ఆమోదం, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సిసిఈఏ అంటారు దీన్ని, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ. దీనికి ప్రధానమంత్రి చైర్మన్ గా పనిచేస్తారు. ప్రధానమంత్రి చైర్మన్ గా పనిచేసేటువంటి ఈ సిసిఈఏకి ఆగస్టు 2, 2024 ఒక కొత్త ఆమోదాన్ని తెలపడం జరిగింది. దేశవ్యాప్తంగా ముఖ్యమైన 8 నేషనల్ హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్ట్స్ కి ఆమోదం తెలపడం జరిగింది. నేషనల్ హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్ట్స్, ఈ మొత్తం 8 నేషనల్ హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్ట్స్ యొక్క మొత్తం డిస్టెన్స్ 936 కిలోమీటర్లు. 936 కిలోమీటర్ల దూరంతో 50,655 కోట్ల రూపాయలతో ఈ 8 హై స్పీడ్ కారిడార్స్ ని నిర్మించబోతున్నారు. అయితే ఈ 8 హై స్పీడ్ కారిడార్స్ కూడా అమలులోకి రావడానికి ముందే 4.42 కోట్ల రోజుల పాటు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలని కల్పించబోతున్నాయి. ఇందులో 6 లేన్ రోడ్స్ ఉన్నాయి, 4 లేన్ రోడ్స్ ఉన్నాయి, 8 లేన్ రోడ్స్ కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఏపీ రిలేటెడ్ కానీ తెలంగాణ రిలేటెడ్ కానీ ఈ 8 హై స్పీడ్ ప్రాజెక్ట్స్ లో లేవు. అయితే సింపుల్ గా ఒకటవది 6 లేన్ ఆగ్రా గ్వాలియర్ నేషనల్ హై స్పీడ్ కారిడార్, 88 కిలోమీటర్లు. రెండవది ఖరగ్పూర్ మోరేగ్రామ్ 231 కిలోమీటర్ల హై స్పీడ్ కారిడార్. అలాగే మూడవది 6 లైన్ల ధారడ్ ధీసా మెహసానా అహ్మదాబాద్ 214 కిలోమీటర్ల దూరం. నాలుగవది 4 లైన్ల అయోధ్య రింగ్ రోడ్డు. ఐదవది 4 లైన్ల రాయ్పూర్ నుంచి రాంచీ వరకు ఉన్నటువంటి ఒక సెక్షన్ 137 కిలోమీటర్లు. 6వది 6 లైన్ల కాన్పూర్ రింగ్ రోడ్డు 47 కిలోమీటర్లు. 7వది 4 లైన్ల గౌహతి బైపాస్ 121 కిలోమీటర్లు. 8వది 8 లైన్ల నాసిక్ పాఠా అండ్ ఖేడ్ కారిడార్ రోడ్డు 30 కిలోమీటర్లతో 8 లైన్లని నిర్మించబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే దీని తర్వాత మనకి రక్షణ రంగానికి సంబంధించి, డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించి ఒకే ఒక అంశము మనకి జరిగింది. అది ఒక్కసారి చూద్దాం. ఐఎన్ఎస్ తాబర్ ఇది భారతీయ నావికా దళంకు చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి నౌక. ఈ నౌక జూలై 25, 2024 రష్యాకు చెందినటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ తీరాన్ని సందర్శించడం జరిగింది. సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాని సందర్శించింది. ఎందుకంటే రష్యా యొక్క 328వ నేవీ డే ఉత్సవాల్లో భాగంగా ఎంపీఎక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా దీన్ని చెప్పుకోవాలి. పర్సనల్ ఎక్సర్సైజ్ అంటే అక్కడ జరిగిన 328వ రష్యా నేవల్ డే సందర్భంగా ఆ దేశానికి సంబంధించిన నౌకతో ఒక పరేడ్ ని నిర్వహించడం జరిగింది. అది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆగస్టు 2, 2024 క్రీడా రంగానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. లక్ష్య సేన్
భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఈ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆగస్టు 2, 2024న ప్రస్తుతం ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరుగుతున్న 33వ ఒలింపిక్స్లో సెమీఫైనల్కి చేరడం జరిగింది. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందినటువంటి చౌ టియాన్ చెన్ని క్వార్టర్ ఫైనల్లో 19-21, 21-15, 21-12 సెట్ల తేడాతో ఓడించి సెమీఫైనల్కి చేరాడు. దీంతో ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరిన తొలి పురుష బ్యాడ్మింటన్ క్రీడాకారుడుగా లక్ష్య సేన్ చరిత్ర సృష్టించడం జరిగింది. ఇప్పటికే మహిళల సింగిల్స్ ప్లేయర్ కేటగిరీలో పివి సింధు 2016లో, 2020 ఒలింపిక్స్లలో, సైనా నెహ్వాల్ 2012 ఒలింపిక్స్లో సెమీఫైనల్కు చేరారు. పురుషుల సింగిల్స్ విభాగంలో పారుపల్లి కశ్యప్ 2012లో, కిదాంబి శ్రీకాంత్ 2016లో సెమీఫైనల్కి చేరారు. క్వార్టర్ ఫైనల్స్కి చేరారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంటే క్వార్టర్ ఫైనల్ని దాటినటువంటి వారు, క్వార్టర్ ఫైనల్కి చేరినటువంటి వారు భారతదేశం నుంచి మహిళల నుంచి పివి సింధు, సైనా నెహ్వాల్, పురుషుల నుంచి పారుపల్లి కశ్యప్, కిదాంబి శ్రీకాంత్ మాత్రమే సింగిల్స్ లో ఈ ఘనతని సాధించడం జరిగింది. ఇదే ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు ఇంకొక ఘనతని కూడా ఆగస్టు 2వ తేదీన నమోదు చేసుకుంది. అదేమిటో ఒక్కసారి చూద్దాం. పురుషుల హాకీ జట్టు 52 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్ లో పూల్ బి మ్యాచ్ లో ఆస్ట్రేలియా హాకీ జట్టుని ఓడించింది. 52 ఏళ్ల తరువాత 1972లో జర్మనీలోని మ్యూనిక్ లో జరిగినటువంటి ఒలింపిక్స్ లో చివరిసారిగా ఆస్ట్రేలియా హాకీ జట్టుని భారత్ ఓడించింది. ఆ తర్వాత మరలా 52 ఏళ్ల తర్వాత ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని 3-2 గోల్స్ తేడాతో పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. రైట్. అలాగే ఇంకొక క్రీడాపరమైనటువంటి అంశము, ఆగస్టు 2, 2024న కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన 6 షూటర్లకి ఢిల్లీలో సన్మానం చేయడం జరిగింది. అందులో మను బాకర్తో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచిన సరబ్జోత్ సింగ్ కి 22.5 లక్షల రూపాయల చెక్కును కూడా అందించడం జరిగింది. వీరు మను బాకర్ మరియు సరబ్జోత్ సింగ్లు సంయుక్తంగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో మనకి కాంస్యాన్ని అందించారు. రైట్. దీని తర్వాత 3వ అంశము అంశుమాన్ గైక్వాడ్. ఈ అంశుమాన్ గైక్వాడ్ భారత మాజీ క్రికెటర్ మరియు కోచ్ మరియు సెలెక్టర్. ఈ అంశుమాన్ గైక్వాడ్ ఆగస్టు 2, 2024న క్యాన్సర్తో బాధపడుతూ, దీర్ఘకాలికంగా బాధపడుతూ 71 సంవత్సరాల వయసులో గుజరాత్లోని వడోదరలో మరణించడం జరిగింది. ఈయన 40 టెస్టులు, 15 వన్డేలు భారత్కి 1975 నుంచి 1987 మధ్య సుమారు 12 సంవత్సరాల పాటు క్రికెట్ని భారత్కి ఆడడం జరిగింది. ఇవి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్. ఇప్పుడు ఎస్ఎన్టి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా కీలకమైనటువంటిది ఓస్మోలైట్. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఓస్మోలైట్ అంటారు.
ఈ ఓస్మోలైట్ అనే పిలువబడే ఒక చిన్న అణువులు, మాలిక్యూల్స్, ఒత్తిడితో కూడిన పరిస్థితులలో ప్రోటీనులు వాటి నిర్మాణాన్ని మరియు పనితీరుని ఎలా నిర్వహించడానికి సహాయపడతాయో అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతున్నాయి ఈ ఓస్మోలైట్స్. దీని వలన అల్జీమర్స్ అనేటువంటి ఒక వ్యాధి, మరియు పార్కిన్సన్స్ అనేటువంటి ఒక వ్యాధిని మనకి మందులు కనుగొనడానికి, ట్రీట్మెంట్ కోసం ఉపయోగపడతాయి ఈ ఓస్మోలైట్స్ అని ఒక కీలకమైనటువంటి పరిశోధనని విడుదల చేయడం జరిగింది. ఈ పరిశోధనని డాక్టర్ సుభాషిష్ హల్దార్ మరియు అతని విద్యార్థి లేదా అతని స్టూడెంట్ దీప్ చౌదరిలు ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ లో ఒక పరిశోధనని వెలువరించడం జరిగింది. వీరు ప్రోటీన్ ఎల్ ని పరీక్షించి అది ఎలా రెస్పాండ్ అవుతుంది ఒత్తిడితో కూడుకున్నప్పుడు, తద్వారా ఎలాంటి మెడిసిన్ కనుగొనాలి అన్న దాని మీద పరిశోధన చేయడం జరిగింది. అది ఓస్మోలైట్. అలాగే ఇంకొక కీలకం, అంతరిక్ష రంగానికి సంబంధించి భారతదేశం తొలిసారిగా 2025లో మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రను చేయబోతుంది. ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి గగన్యాన్ అని పేరు. ఈ గగన్యాన్ కి ఆల్రెడీ 4 ఎంపిక చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన వారు. అయితే 2023 జూన్లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా నాసా తరపున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఒక భారతీయుడిని పంపిస్తారు అని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఇస్రో యాక్సియం అనేటువంటి ఒక సంస్థని ఎంపిక చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి భారతీయ వ్యోమగామిని ఒకరిని పంపించబోతుంది. ఆయనే శుభాంశు శుక్ల. ఈయన గనక మిస్ అయితే బాలకృష్ణన్ నాయర్ని పంపించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆగస్టు 2కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 3 కరెంట్ అఫైర్స్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.